మరి ఇవాళ ఈ 9 ఏళ్ళ చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి అయిండు, శ్రీనివాస్ గౌడ్ మంత్రి అయిండు, ఈడ మీకు కూడా సన్నాసి ఉన్నాడు నల్లికుట్లోడు. ఈ నల్లికుట్ల సన్నాసి 3 సార్లు 4 సార్లు ఎమ్మెల్యే అయిండు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అయిండు. ఆ సన్నాసి పల్లికలు ఇస్తాడు కానీ 100 పడకల ఆసుపత్రి మీకు తీసుకురాలి. ఉన్న హాస్పిటల్లో కరెంటు పోతే పెట్టుకోనికే జనరేటర్ లేదు. మరి నిన్నమనేమన్నా వచ్చిందేమో నాకైతే తెలియదు. అట్లాంటోడు ఇప్పటికి కూడా జనరేటర్ లేదు కదా, తీసుకుపోయి ఓ రోజు హాస్పిటల్లో కట్టేస్తే కానీ ఆ సన్నాసికి తెలియదు. ఆ సన్నాసి ఎమ్మెల్యేని చేస్తే ప్రజా సమస్యల మీద కొట్లాడింది వదిలేసి రియల్ ఎస్టేట్ దందాలు చేసి ఎకరాలు కొనుక్కొని బకరాలకు అమ్ముకుంటాడు. అట్లాంటోడు మనకి ఎమ్మెల్యే అవసరమా? అట్లాంటోడు ఈ చర్చలకు అవసరమా? ఆయల్ల సంవత్సరంన్నర కోసమే ఉన్న మల్లు రవి గారు ఇవాళ ఏ గ్రామంలో పోయినా సీసీ రోడ్లు కనిపిస్తాయి, ఊర్లో డ్రైనేజ్ వర్కులు కనిపిస్తాయి, ₹2 కిలో బియ్యం పథకం ఇక్కడనే మల్లు రవి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ప్రారంభించారు. ఈ జడ్చర్లను అభివృద్ధి పదం వైపు నడిపించారు. ఎర్రశేఖర్ గారు ఉన్నప్పుడు ఈ నియోజకవర్గం అభివృద్ధి పదం వైపు నడిచింది. మరి ఇవాళ లక్ష్మారెడ్డి అయినాక ఈ జడ్చర్లకు వచ్చింది ఏమన్నా ఉన్నదా? మిత్రులారా, మీరు ఆలోచన చేయండి. నేను జడ్చర్లో ఒక్కటి చెప్తలేను. అచ్చంపేట కావచ్చు, కొల్లాపూర్ కావచ్చు, గద్వాల్ కావచ్చు, వనపర్తి కావచ్చు, దేవరకద్ర కావచ్చు, మక్తల్ కావచ్చు, నారాయణపేట కావచ్చు, కొడంగల్ కావచ్చు, మహబూబ్నగర్ కావచ్చు, జడ్చర్ల కావచ్చు, నాగర్ కర్నూలు కావచ్చు, సాద్ నగర్ కావచ్చు, పాలమూరు పార్లమెంట్ కావచ్చు, నాగర్ కర్నూలు పార్లమెంట్ కావచ్చు, ఏ ఊరైనా, ఏ సెంటర్ అయినా, ఏ చౌరస్తా అయినా మేము వస్తాం. 2004 నుంచి 2014 వరకు మేము చేసిన పనులు తీసుకొని వస్తాం. ఏ అంబేద్కర్ సాక్షిగా అయినా పిల్లల మరి చెట్టు కింద అయినా మేము చర్చకు వస్తాం. ఆ సన్నాసులను మొత్తం రమ్మంటున్నా. ఈ జిల్లాలో ఉన్న 14 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు లేదా కల్వకుంట్లోడు కావచ్చు, పిచ్చకుంట్లోడు కావచ్చు, లోపల కావచ్చు, లభంగా కావచ్చు, ఎవరినైనా తెచ్చుకోండి. జడ్చర్ల చౌరస్తలో అంబేద్కర్ సాక్షిగా చర్చ పెడదాం. ఈ పాలమూరు జిల్లాను అభివృద్ధి చేసింది ఎవడో తేలుద్దాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.